మై యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంలో చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇరాన్ ఒంటరి పోరాటం చేస్తుంది. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడి చేయడం కూడా మనం చూస్తున్నాం. దీనివల్ల ప్రపంచ దేశాల్లో కూడా చమురు కావచ్చు, గ్యాస్ కావచ్చు, పెట్రోల్, డీజిల్ ఇలా అన్నీ కూడా కొరత ఏర్పడుతుంది. మన ఇండియా మీద అయితే ఇంకా ఎక్కువ కొరత ఏర్పడుతుంది. ఏమిటంటే ఎగుమతులు కావచ్చు, దిగుమతులు కావచ్చు, అన్ని విధాలా కూడా మన ఇండియా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. దీని మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్పై యుద్ధం త్వరలో ముగుస్తుంది, ఆ దేశంలో టార్గెట్ చేయడానికి ఇంకేం లేదు, 6 నెలలు అనుకుంటే 2 వారాల్లోపే సాధించేశాం, మిగిలిన 10 గంటలో ముగించగలం, నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు యుద్ధం ఆగిపోతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నాడు. దీనివల్ల ఇరాన్ ఏమనంటే ఇరాన్పై ఇంకా యుద్ధం త్వరలోనే ముగుస్తుంది, యుద్ధంలో ఇంక చేయడానికి ఏం లేదు, మొత్తం మేము అనుకుంటే ఎప్పుడప్పుడు ఆగిపోతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నారు. ఈ వ్యూహాత్మక యుద్ధానికి సిద్ధమైంది ఇరాన్ కూడా చాలా వ్యూహాత్మకంగా చేస్తుంది. ఎక్కడెక్కడంటే గల్ఫ్లోని అమెరికా బ్యాంకులు, ఆర్థిక సేవా సంస్థలు కార్యాలయాన్ని టార్గెట్గా చేసుకునింది. దుబాయ్ ఫైనాన్స్ సెంటర్లోని సిబ్బందిని ఖాళీ చేసిన సిటీ గ్రూప్ మరో 2 సంస్థలు. దుబాయ్ ఎయిర్పోర్ట్ వద్ద ఇరాన్ డ్రోన్ దాడి, ఓ భారతీయుడితో సహా 4 గాయాలు. దుబాయ్ నుంచి భారత్కు వస్తున్న థాయి నౌకలో పేలుళ్లు, 3 భారతీయ సిబ్బంది మృతి. ఇరాన్ కూడా ఒక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. దీని మీద అమెరికా ట్రంప్ ఏమంటున్నాడంటే యుద్ధం ముగుస్తుంది, మేము 6 నెలలు అనుకున్నాం కానీ ఈ 2 వారాల్లో ఈ యుద్ధాన్ని సాధించగలిగాం అనేది కూడా చెప్తుంది. ఏమిటంటే ఈ ఇరాన్పై యుద్ధం త్వరలోనే ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొంటున్నారు. ఇరాన్లో లక్ష్యంగా చేసుకోవడానికి ఇంకేమీ మిగలలేదని చెప్పారు. అమెరికాకు చెందిన యాక్సెస్కు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో వైట్ హౌస్ వద్ద మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై యుద్ధం బాగా సాగుతుందని, ఇరాన్ సైనిక సామర్థ్యానికి భారీ నష్టం కలిగిందని తెలిపారు. నిజానికి యుద్ధం మేము అంచనా అయిన దానికంటే వేగంగా ముందుకు సాగుతుందని, 6 నెలలు పడుతుందన్న అంచనాలకు 2 వారాల్లోపే సాధించామని, ఇరాన్ నౌకాదళం, గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణులు, రాడార్లను నాశనం చేశాం, చాలా వరకు నాయకత్వం తుడిచిపెట్టకపోయింది, ఇంకా నాశనం చేయగలం, కానీ టార్గెట్ చేయడానికి ఇరాన్లో ఇంకేమీ లేదని, మిగలలేదనేది కూడా ట్రంప్ చెప్తున్నారు. ఏమనంటే యుద్ధం త్వరలో ముగుస్తుంది, కానీ ఈ యుద్ధం వల్ల ప్రతి దేశంలో కూడా మొత్తం ఇబ్బందులే. గ్యాస్ కొరత, మన ఇండియాలో చూసుకుంటే చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే హోటల్స్ క్లోజ్ చేశారు, టిఫిన్ సెంటర్లు, వాణిజ్య మన మెస్సులు, హాస్టళ్ళు అన్నీ కూడా మన బంద్ చేసే స్థితికి వచ్చినాం. ఎందుకంటే గ్యాస్ కొరత అన్ని విధాలా కూడా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు ఈ గ్యాస్తో చాలా ఇబ్బంది పడే వస్తున్నాయి. ఎందుకంటే రెస్టారెంట్లు కానీ, టిఫిన్ సెంటర్లు కానీ, కొన్ని టిఫిన్ సెంటర్లు అయితే ఇప్పటికే మూసేశారు. కానీ ఇరాన్పై యుద్ధం అయితే త్వరలో ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు చెప్తున్నారు. మళ్ళీ ట్రంప్ ఇంకా చమురు సంస్థలు, ఇరాన్ మైన్ పీసుల్ని ధ్వంసం చేశామని కూడా పేర్కొన్నారు. తాము కొన్ని మౌలిక సదుపాయాలు, ఇతర లక్ష్యాలను కావాలని వదిలేశామని, కావాలనుకుంటే వాటిని తాము కొన్ని గంటల్లో నాశనం చేయగలమని పేర్కొన్నారు. ఎందుకంటే ఇరాన్ కూడా వ్యూహాత్మక యుద్ధానికి సిద్ధమవుతుంది. తమపై యుద్ధానికి దిగిన అమెరికా, ఇజ్రాయెల్ను ముప్పు తిప్పలు పెట్టేలా వ్యూహాత్మక యుద్ధానికి ఇరాన్ సిద్ధమైంది. ఇప్పటికే చౌకైన వసీద్ డ్రోన్లను ప్రయోగిస్తూ అమెరికా, ఇజ్రాయెల్, అరబ్, గల్ఫ్ దేశాలు ఖరీదైన దాడి క్షిపణులు ఖర్చు చేయిస్తుంది. ఇరాన్ కూడా వ్యూహాత్మకంగా యుద్ధానికి సిద్ధమైంది. ఇంకా చూసుకుంటే దుబాయ్లో ఆర్థిక సంస్థలు మూత, అమెరికా, ఇజ్రాయెల్పై ఒత్తిడి పెంచే క్రమంలో గల్ఫ్ దేశాలను అమెరికా, ఇజ్రాయెల్ టెక్ సంస్థలు, డేటా సెంటర్లు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల కార్యాలయాలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది.
ఇరాన్పై అమెరికా దాడికి సంబంధించిన ఆయా సమస్యలు కూడా పరోక్షంగా పాత్ర ఉందని పేర్కొన్నారు. ఇరాన్ కూడా వ్యూహాత్మకంగా యుద్ధం చేయడానికి ముందుకొచ్చింది. అట్లాగే ఈ యుద్ధము చూసుకుంటా పోతే చమురు నిలువల విడుదలకు జర్మనీ సిద్ధం. మళ్ళీ ఇరాన్లో పెరిగిపోయిన ముడి చమురు ధరలను స్థిరీకరించేందుకు చమురు ఉత్పత్తులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా అత్యవసర నిల్వలను విడుదల చేసేందుకు జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా సిద్ధమైనాయి. మొత్తంగా 400 మిలియన్ల బ్యారెల్ల చమురును మార్కెట్లోకి విడుదల చేయాలని తమ సభ్య దేశాలకు అంతర్జాతీయ ఇంధన సంస్థ విజ్ఞప్తి చేసింది. ఇంకా చూసుకుంటే దాడులపై ఎనికి తగ్గని ఇరాన్. ఇజ్రాయెల్పైకి ఇరాన్ బుధవారం మరో దఫా క్షిపణుల వర్షం కురిపించింది. కొన్ని క్షిపణులు ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలను దాటుకొని జెరూసలేం, సెంట్రల్ ఇజ్రాయెల్ ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాయి. ఇరాన్ క్షిపణులతో బాంబులను ప్రయోగిస్తుందని లక్ష్యాన్ని ఛేదించే ముందు అవి చిన్న చిన్న బాంబులుగా ఇడిపోయి పొర అపాహాలపై పడి నష్టం కలిగిస్తున్నాయి. ఇరాన్ కూడా తను అనుకున్నది ముందుకు సాగుతూనే ఉంది. వ్యూహాత్మకంగా యుద్ధం చేయడానికి మొదలుపెట్టింది. దుబాయ్లో కావచ్చు, ఎక్కడ కావచ్చు, అమెరికాలో ఉండే ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీయడానికి, అలాగే ఇజ్రాయెల్లో ఉండే ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీయడానికి ఇరాన్ వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నది. ఈ యుద్ధంలో ఇరాన్ ముందుకు వెనక్కి తగ్గే పరిస్థితులు కనిపించట్లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు అయితే త్వరలోనే యుద్ధం ముగుస్తుంది అనేది కూడా చెప్తున్నారు. దీనికి తగినట్టుగా ఇరాన్ కూడా ఆర్థిక లావాదేవీలు అనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టింది. దుబాయ్లో ఉండే అమెరికా స్థావరాల మీద దాడి చేయడం, కొన్ని ఆర్థిక వ్యవస్థలు మూసేశారు. దుబాయ్లో కానీ, గల్ఫ్లో కానీ, అన్ని దేశాల్లో కూడా. కాబట్టి అమెరికాకు తగ్గకుండా ఇరాన్ కూడా ముందుకెళ్తుంది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో 2 ఇరాన్ డ్రోన్లు పడి పేలులు సృష్టించాయి. ఈ ఘటనలో 2 మన భారతీయులు, ఒక బంగ్లాదేశీ, ఒక భారతీయుడు గాయపడారని దుబాయ్ మీడియా ఆఫీసు తెలిపింది. ఏంటంటే మన వాళ్ళు కూడా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. ఎందుకంటే ఈ వాణిజ్య నౌకపై దాడి, 3 భారతీయులు మృతి. చూడండి, యుద్ధం ముగుస్తుందని ట్రంప్ గారు చెప్తున్నారు. కానీ ఇరాన్ వ్యూహాత్మక యుద్ధానికి సిద్ధమైంది. దుబాయ్లోని అమెరికా, ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థలపై దాడి చేయడానికి ఇరాన్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. కానీ త్వరలో యుద్ధం ముగుస్తుందని ట్రంప్ గారు చెప్తున్నారు. ఈ యుద్ధం ముగియాలనే కూడా అందరూ కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.